అయ్యో అయ్యో అదేంది అల్లుడు గారు? ఆగో. అక్కడే ఆగిపో. ముందుకొస్తే బాగోచ్చు చెప్తున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను శశి, పిచ్చి పిచ్చి పనులు మానుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయమని. నా మాట అంటే నీకు లెక్కలేదా? నువ్వు మాటలతో వినవే, 4 తగిలిస్తే గానీ దారిలోకి రావు నువ్వు. నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న పిల్లని పట్టుకొని అలా కుట్టేస్తున్నావేంట్రా? అవునమ్మా, నాకు పిచ్చే. నాకు పిచ్చే పట్టింది. నా కూతురు చదువు బాగుండాలి, దాని భవిష్యత్తు బాగుండాలి అని కోరికతో పిచ్చే పట్టిందమ్మా. ఏమైందిరా? ఎందుకంత కోపం రా నీకు? కోపం కాదు నాన్న, బాధ. ఫోన్ చూడొద్దు, చక్కగా చదువుకోమని చెప్తే ఇది వినడం లేదు. మొన్న FA1 ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందని FA2లో మంచి మార్కులు రావాలి, బాగా చదువుకోమని బ్రతిమలాడి మరీ చెప్పి ఊరెళ్తే అదేం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? ఇవాళ క్లాస్లో టెస్ట్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మీ శశి ఇదిగో ఈ పాప ఎగ్జామ్ పేపర్ తీసుకొని కాపీ కొడుతుంది. అది గమనించిన ఈ పాప అలా కాపీ కొట్టడం తప్పని చెప్పినందుకు మీ శశి కోపంతో ఇదిగో దీంతో ఈ పాప చేయి పైన గుచ్చింది. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ నన్ను స్కూల్కి పిలిపించి, పిల్లల్ని ఇలాగైనా పెంచేది, చిన్న వయసులోనే మీ కూతురు ఇంత వైలెంట్ గా ఉందంటే రేపు పెద్ద అయ్యాక ఇంకెలా తయారవుతుందని నన్ను తిట్టి శశికి టీసీ ఇచ్చి పంపించేశారమ్మా. ఏంటి శశి? ఏంటి శశి అలా చేయడం తప్పు కదమ్మా. అసలు శశి ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియడం లేదు. మన ఇంట్లో వాళ్ళేరా శశిని అలా తయారు చేశారు. నేను ఊరు వెళ్ళేటప్పుడు నీకు మరీ మరీ చెప్పాను కదా, శశిని దగ్గరుండి బాగా చూసుకో, తన చేత హోంవర్క్ చేయించు, బాగా చదివించు అని. నువ్వేమో తన సంగతి మర్చిపోయి అక్కడ ఊర్లో సింధుకి నాకు మధ్య ఏదో జరిగిపోతుందని లేనిపోనివన్నీ ఊహించేసుకుని ఎగేసుకొని వచ్చా. ఈ ఇంట్లో నా కూతుర్ని పట్టించుకోవడానికి ఎవరూ లేరు. అక్కడ రిషి బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. కనీసం వాణ్ణి చూసారా నువ్వు బుద్ధి తెచ్చుకో. అయినా మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎలా వస్తాయి? ఇది పూర్తిగా పాడైపోయిందమ్మా. స్కూల్లో తోటి పిల్లల మీద రౌడీజం చేస్తుందంటే ఇది తప్పని చెప్పినా సరే పదే పదే అదే తప్పు చేస్తుంది. కొడితే గాని ఇది మాట విందమ్మా. అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా? దాన్ని చంపేస్తావా ఏంటి? అమ్మా, అది ఇంకోసారి ఇలా చేసిందంటే ఏం చేస్తానో నాకు తెలియదు. నేను నచ్చ చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. అయ్యో
ఎందుకు ఇలా చేసావు? అలా చేయొచ్చా? తప్పు కదా. తేజ, నిన్ను చూసి చాలా ఏళ్ళైంది. రా లోపలికి వెళ్దాం. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు. నేను మళ్ళీ కలుస్తానులే. ముందు నువ్వు లోపలికి రా. దా. తేజ, ఇలా కూర్చో. కూర్చో. తేజ, కాఫీ టీ ఏమైనా తాగుతావా? సింధు, నాకు అవన్నీ వద్దు. నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. మా అక్క చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై ఎటో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సింధు. ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ రూమ్లో బెంగళూరులో ఉన్నాను. సింధు, ఈ లైన్స్ అన్నీ ఏంటి? అదంతా పెద్ద కథలే. ప్రస్తుతం అంతా ఓకే కదా? డిప్రెషన్ అయితే లేదు కదా? అలాంటిది ఏం లేదు సింధు. ప్రజెంట్ చాలా నార్మల్గా ఉన్నాను. అవును, నేను ఇక్కడుంటున్నట్టు నీకెలా తెలిసింది? నాన్న చెప్పారు నీ గురించి. అమ్మా, ఈయనెవరు? తను మీ పెద్దనాన్న రిషి, మీ నాన్న వాళ్ళ అన్నయ్య. అలాగా? హాయ్ పెద్దనాన్న. హాయ్ రిషి, ఇలారా. రిషి, ఏం చదువుతున్నావు? 4th క్లాస్ పెద్దనాన్న. ఎలా చదువుతున్నావు? క్లాస్లో నేనే ఫస్ట్. ఓ, వెరీ గుడ్. అమ్మా, ఈ పెద్దనాన్న గురించే నానమ్మ అప్పుడప్పుడు చెప్తూ బాధపడుతూ ఉండేది. తేజ, ఇన్నాళ్ళు మీ ఇంటికి రాకుండా బెంగళూరులో ఎందుకు ఉండిపోయావు? మెంటల్గా బాగా డిప్రెషన్ అయ్యాను కదా, అందుకే అందరికీ దూరంగా ఉండాలనిపించింది. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. సింధు, ఎవరి పర్సన్? యశ్ వాళ్ళ అన్నయ్య అక్క, తేజ. తేజ, తను భవానీ అక్క. నమస్తే అండి. నమస్తే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తనింట్లోనే నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదుకుంది. చాలా థ్యాంక్స్ భవానీ గారు. మా సింధుకి చాలా సపోర్ట్గా ఉన్నారు. సింధులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ నాకు నచ్చింది. అందుకే సింధు పక్కన నిలబడ్డాను. తేజ, నువ్వు నా దగ్గరకు వస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? లేదు సింధు, నీ పేరు చెప్తేనే ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు. జరిగిందంతా అమ్మ చెప్పింది, కానీ నువ్వు అలా చేసావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలేంటి ఇదంతా? ఏం జరిగింది సింధు?